ఎంతసేపు అయిందమ్మా కరెంటు పోయి? ఎంతసేపు అయిందమ్మా కరెంటు పోయి? చెప్పండి. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా? జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో? మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల. పిల్లలకు చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతబెట్టుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటస్వామి. ఎంతసేపు అయింది కరెంటు పోయి? గంట అయితే పొద్దుగా కరెంట్ ఉండలేదు, అసలు పోనే పోతాను. నీళ్ళు కూడా లేదు సార్. పాపను ఆపరేషన్కి తీసుకుపోయిన వెంటనే అన్నీ రెడీ చేసినాక కరెంటు పోయింది. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చేది. మళ్ళీ 1 గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళేది. పాప ముక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం అవస్థ ఉన్నదని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కరెంట్ పోయి గంట అవుతుంది. ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. మన లోపల పరిస్థితి ఎట్లున్నదనేది ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చోండమ్మా మేము ఉన్నాం కదా అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు సిస్టర్లు అందరు, డాక్టర్లు అందరూ. మీరు